కోరిక కలిగింది, అది ధర్మమా కదా ఆలోచించాలి. డబ్బు ఉంది కదా, నా కోరికలు తీర్చుకుంటా. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉద్యోగంలో చేరగానే డబ్బున్నదో ఏదో కూడా చూడకుండా 2.5 కోట్లు విల్లా, ఎవడు బాబు సొమ్ము ఇక్కడ. ఇంకా డబ్బు జీతం ఎంత, నువ్వు ఎలా కడతావు? ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ వాడి మాసికం వాడే పెట్టుకోవడం. ఎందుకంటే పోయినవాడేనయ్యా, వాడి మాసికం కొడుకు పెడతాడు, వీడి మాసికం వీడే పెట్టుకుంటాడు. పైగా పోయినవాడికి ఏడాది పెడతారు మాసికారు, వీడికి జీవితాంతం మాసికాలే. ఏం కర్మండి ఇది? అసలు నీ జీతం ఎంత అమ్మాయా? అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా ఆలోచించండి. 1,00,000 రూపాయలు నీ జీతం, 1,50,000 నెలకి. ఏడాది ప్యాకేజీలు చెప్పొద్దండి ఇక్కడ. నెలకి మనకి 1,50,000. నువ్వు 2.5 కోట్లు పెట్టు, 3 కోట్లు పెట్టు, ఇల్లు కొన్నావు, అందులో 1,25,00,000 ఈఎంఐ పెట్టావు. నీకు నెల ఈఎంఐ ఎంత పడిందమ్మా? 1,25,000 పడింది. నీకు వచ్చే 1,50,000లో నువ్వేమో 1,25,000 ఈఎంఐ కడితే ఏం బతుకుతావు, ఏం తింటావు, ఏం ఆలోచించావా? నీకు ఎందుకు 2.5 కోట్ల ఇల్లు? చేరగానే పెద్ద ఇల్లు కావాలా? చేరగానే పెద్ద పడవంత కారు కావాలా? ఓ 10 ఏళ్ల పాటు అద్దీంట్లో ఉండలేరా? ఓ 10 ఏళ్ల పాటు స్కూటర్ మీద వెళ్ళలేరా? ఏ పొదుపు ఏమీ పాటించకుండా మొత్తం జీవితంలో దెబ్బతిన్నాక ఇంత చేసి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలోంచి వీరిని పంపించాక, అది మూసేశాక, ఆ ఉద్యోగం పోయాక అప్పుడు చెయ్యి చూడండి నాకు ఏ దశ నడుస్తుందో. దిక్కుమాలని దశ నీకు పుట్టినప్పటి నుంచి నడుస్తుంది ఇక్కడ. నువ్వు పుట్టినప్పటి నుంచి వెంటనే మొత్తం మాయగాళ్ళు మోసగాళ్ళు అంతా బయలుదేరిపోతారు ఇక్కడ. నీకు అది నీకు ఇది అని మన బుద్ధిలో ఉన్న దోషాన్ని పరిహరించుకోమే. అందుకే ఆవిడ చట్టం వేరు ధర్మం వేరు. చట్టం ప్రకారం మద్యపానం నేరం కాదు, తాగిన వాడిని అరెస్టు చేయరు. కానీ ధర్మం ప్రకారం మద్యపానం నేరమా కాదా? మనం అంతా వ్యతిరేకిస్తాం. చట్టం వేరు ధర్మం వేరు. మనం అనుసరించాల్సింది ధర్మాన్ని, దానికి అనుగుణమైన చట్టాన్ని. చట్టంలో ఉంది కదా అని చేయొద్దు. చట్టంలో చాలా ఉంటాయి. మొత్తం సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టాలు పెడతారు, మనిషి నీతిని దృష్టిలో పెట్టుకుని ధర్మం పెడతారు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. లేదా మనం జీవితంలో ధర్మాన్ని పాటించలేము. వ్యాపారంలో ధర్మం ఉండొచ్చు, తప్పు లేదు, కానీ ధర్మంలో వ్యాపారం పనికిరాదు. వ్యాపారంలో ధర్మం ఉండొచ్చు, ధర్మంలో వ్యాపారం పనికిరాదు. ధర్మమే, అందులో వ్యాపారం ఏంటి పడుతుందని చెబుతా. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితురార్జితం, అధమం భ్రాతృవిత్తం చ స్త్రీవిత్తం అధమాధమం. ఎప్పుడు నువ్వు ఖర్చు పెట్టుకోవాలంటే మిత్రమా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ సొంత సంపాదన మీరు స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోవచ్చు. మీరు ఉద్యోగం చేశారు, కష్టపడ్డారు, దాని మీద హక్కు మీదే. మీ భర్త మీ సొమ్ము తీసుకోవాలన్నా మిమ్మల్ని అడగాల్సిందే, అందులో తేడా ఏమీ లేదు. ధర్మశాస్త్రం చెప్పింది స్పష్టంగా. నువ్వు ఉద్యోగం చేసింది నా కోసమే అనడానికి వీల్లేదు. కష్టపడి బ్యాంకుకి వెళ్ళింది ఆవిడ, నానా పాటలు పడింది ఆవిడ. ఆవిడ సొమ్ము ఏం చేస్తుందో ముందు ఆవిడ నిర్ణయించుకుంటుంది. ఆవిడ ఇస్తేనే భర్త తీసుకోవాలి, సందేహం లేదు. ఉత్తమం స్వార్జితం విత్తం, ఆ దాంట్లో ఆవిడ చీరలు కొనుక్కోవచ్చు, ఆవిడకి ఇష్టమైన కొనుక్కోవచ్చు, పుట్టింటికి కూడా పంపచ్చు, అడగడానికి లేదు. అది ముందే ఒప్పందం చేసుకోవాలి, అడగాలంతే. ఆవిడ బలవంత పెట్టడానికి లేదు, ఆవిడ కష్టపడింది అక్కడ. నిజానికి స్త్రీని పిల్లల్ని పోషించడం భర్త పని అని చెప్పారు తప్పితే ఉద్యోగాలు చేసి ఇద్దరూ పోషించుకోవడం చెప్పాల. ధర్మశాస్త్రం దానికి ఒప్పుకోలేదు. చేసుకున్నప్పుడు ఎవరి సొమ్ములు వాడు. కుటుంబ బాధ్యతలు అంటారా ఇద్దరివి. ఇవాళ ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, కుటుంబానికి కూడా ఇద్దరు బాధ్యత వహించాలి. వారు పుట్టింటికి పంపచ్చు, వీరు పుట్టింటికి పంపచ్చు. కుటుంబం అయ్యాక ఇక్కడ పిల్లల బాధ్యత ఏది మరి? ఇందులో ఆడదానికి ఉంది, మగాడికి ఉంది బాధ్యత. ఈ బాధ్యత అయిన తర్వాత మిగిలింది ఆవిడ ఏం చేసుకున్నా మన ఇష్టం, ఆవిడ ఇష్టమని అడగడానికి. ఉత్తమం స్వార్జితం విత్తం, మగాళ్ళైనా అంతే. మధ్యమం పితురార్జితం, అందరూ స్వార్జితం ఉండదండి. చదువుకునే వరకు, ఉద్యోగం వచ్చే వరకు మనం ఎలా ఆర్జిస్తాం, అప్పుడు పితురార్జితం. తల్లిదండ్రుల సొమ్ము ఖర్చు పెట్టుకోమన్నారు. మనకు ఉద్యోగం వచ్చే వరకు, మనం స్థిరపడే వరకు తప్ప. అది కూడా మధ్యమం. ఆ ఖర్చు పెట్టేటప్పుడు ఏం చేయాలి? నాన్నగారిని రోజు ప్రతి నెల డబ్బులు అడుగుతున్నాం, 25,000 పంపంటున్నాం, 30,000 పంపంటున్నాం, ఆయన ఎలా పంపిస్తారు పాపం అని ఆయన జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ, నాన్నగారు ఇంతవరకు 30,000 పంపారు, అక్కర్లేదండి 20,000 చాలండి అని చెప్పగలగాలి. అందుకని సరిపోవట్లేదు ఖర్చులకు, ఇంకో 50 పంపండి. పంపుతుంటే ఎంతైనా సరిపోదు. ఇక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి. మధ్యమం పితురార్జితం, నీ సొంత సంపాదన కాదు ఇది. మూడవది అధమం భ్రాతృవిత్తంచ, తప్పనిసరి అయితే తప్ప తోబుట్టు సొమ్ము ముట్టుకోకూడదు. అన్నగారింట్లో మనం ఉంటున్నాం, చదువుకుంటున్నాం, నిజమే, అన్న మనవాడే, వదిన మనవాడు కాదు. అంత మాత్రం చేత ఆవిడ తేడా చేస్తున్నది. ఆవిడ దృష్టి ఎలా ఉంటుంది అంటే, ఈయన తమ్ముడికి పెట్టేస్తున్నాడు, నా పిల్లలు ఉన్నారు ఎక్కడ అని అనిపిస్తున్న. తప్పేం లేదు అందులో. అన్నగారి తర్వాతే, వదిన గారి తర్వాతే, అన్నగారి పిల్లల తర్వాతే మనం, అంతే. అన్నం కూడా వాళ్ళు తిన్న తర్వాత ఇంట్లో ఉండే మరిది తినాలి, ఎందుకంటే వాళ్ళది ముందు హక్కు. అన్నగారు తమ్ముడి మీద ప్రేమతో ఇచ్చేయచ్చు, కానీ భార్య నేను తమ్ముడు ఎక్కువైపోయాడు, మొత్తం సంవత్సరాన్ని పట్టించుకోవట్లేదు, ఇంకా అన్నదమ్ములు ఉన్నారు, ఈ ఆలోచనలన్నీ వస్తాయండి. అంచేది అధమం అంటే అన్నగారు అధముడు అని కాదు, డబ్బు పనికిరాదని కాదు. ఇక్కడ అన్నగారి సొమ్మును వాడుకోవడం తప్పు, అధమమైన పని. వీలైనంత తొందరగా దానికి విరమణ చెప్పేయి. వద్దని చెప్పు.
ఎంత ఉంటే దాంతోనే సర్దుకో. ఇక అంతకంటే అధమాధమైంది ఏమిటంటే స్త్రీవిత్తం అధమాధము. ఈ స్త్రీలను రక్షించడం కోసం, వాళ్ళ ఆస్తుల్ని రక్షించడం కోసం ధర్మశాస్త్రం చెప్పిన మాట. భారతీయ ధర్మశాస్త్రం అంత గొప్పది. ఆడదాని సొమ్ము మగవాడు ఎప్పుడు ఆడదాని సొమ్ము అంటే అర్థం ఆవిడ కష్టపడి ఉద్యోగం ద్వారా తెచ్చినటువంటి సొమ్ము కానీ, లేదు పుట్టింటి వారు ఆవిడికి పసుపు కుంకాల పేరు మీద పొలం కానీ బంగారం కానీ ఇస్తే కానీ ఎట్టి పరిస్థితుల్లో తన వ్యసనాలకు కాదు అవసరానికి కూడా భర్త వాడుకుందుకు వీలు లేదు, ఆవిడ అనుమతి లేకుండా. ఇంత స్పష్టంగా ఉంటుంది ధర్మశాస్త్రం, ఇంత స్పష్టంగా ఉంటుంది ధర్మశాస్త్రం. ఉంటే నడు రోడ్డు మీద మనుషుల్ని నరికేస్తూ ఉంటే జగదంబ జంక్షన్లో వీడియో తీస్తూ ఉంటారే, వాళ్ళందరికీ శ్రీకృష్ణుడు చెప్పిన జవాబు ఏమిటో తెలుసా? ఉద్యోగ పర్వంలో వస్తుందన్నమాట. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పారము చెందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. తిక్కన గారి పద్యం అద్భుతమైన మాట. ధర్మానికి అధర్మం వల్ల హాని కలిగినప్పుడు, సత్యానికి అసత్యం వల్ల హాని కలుగుతున్నప్పుడు సమర్థుడై ఉండి మేధావై ఉండి యుద్ధం చేయకుండా పోరాడకుండా ఎదురాడకుండా కనీసం మాట్లాడకుండా నోరు మూసుకున్న వాళ్ళు ఉంటారే, వీళ్ళందరూ శిక్ష అనుభవిస్తారని చెప్పాడు పరమాత్మ ఖచ్చితంగా. కానీ నేను కాపాడు తిడతా ధర్మనిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవం ఉండేది. దైవం ఖచ్చితంగా అడ్డు వస్తుంది. ఎప్పుడు? ఆ ప్రార్థన చేస్తే. ద్రౌపదిని కాపాడాడు కృష్ణుడు. ఒక్క విషయం గమనించండి, భారత ధర్మానికి అధర్మం వల్ల హాని కలిగినప్పుడు, సత్యానికి అసత్యం వల్ల హాని కలిగినప్పుడు కలిగిన వాడు పోరాడాలి, కనీసం మాట్లాడగలిగిన వాడు మాట్లాడాలి, రాసేవాడు రాయాలి, కూసేవాడు కుయ్యాలి. ఏమీ చేయకుండా ఊరుకున్నారే, వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించాలని నిజంగా చెప్పాలంటే. మేధావులు మౌనం పాటిస్తారే, దుర్మార్గుల దౌర్జన్యం కంటే మేధావుల మౌనం ప్రమాదకరం అంటారు. ఇందిరాగాంధీ గారి పడక మందిరంలో గోడ మీద ఒక సూక్తి ఉండేది. ఏమిటో తెలుసా? ఆవిడకి ఆ సూక్తి బాగా నచ్చింది. ఎవరో చెప్పింది, అది బాగా పెట్టుకుంది ఆవిడ. ఏమిటో దాని అర్థం ఏమిటో తెలుసా? మౌనం పాటించవలసింది పోయిన వాళ్ళకి కాదు, సమాజంలో ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నా మాట్లాడకుండా మౌనం పాటిస్తారే వారికి శ్రద్ధాంజలి ఘటించండి. అది నాకెందుకు ఇది నాకెందుకైనా వదిలేయడం. కొన్నాళ్ళకి వదిలేసిన వాళ్ళని ఊరుకోవండి, మనం చేస్తాం ఆ పని, అంగీకరిస్తాం, మనం చేస్తాం. మనము దుర్మార్గులం అవుతాం. మనం దుర్మార్గులం కాకుండా ఉండాలంటే ముందు దాన్ని కనీసం మాటల్లోనైనా ఖండించాలి. దానికి భయపడిపోతే ఎలాగా? భయపడేంతకాలం బతుకుతామండి? నాకు అర్థం కాదు. ఈ భయాన్ని తోలేదే భారతం. చింత తేడా అది. మన కష్టాలు తీరాలంటే, మన ఆపదలు తొలగాలంటే నిస్సందేహంగా ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థించే ఆలోచన కూడా దేవుడే ఇవ్వాలి. దిక్కుమాలిన బుద్ధి అంటారు, గోమ్మె కొట్టేయాలి. ఇలాంటివి బాగా బద్ధకం. అప్పడాలు ఒడియాలు పనసపట్టు కూర మనం తినేస్తాం. ప్రార్థించే ఆలోచన దేవుడు ఇవ్వాలి. నువ్వేం చేస్తావు ఇక్కడ? ఆ మాత్రం కూడా రామకృష్ణాన్ని లేవా? అది కూడా దేవుడే ఇవ్వాలి. ఈ సాగతీత మనకి రాదండి. ఇక్కడ నువ్వు ప్రార్థించాలి ఖచ్చితంగా. మాట్లాడండి. ఇప్పుడు ఆలోచించండి, దైవ ప్రార్థన ఎంత అవసరమైన విషయం. కనీసం ప్రతిరోజు ఒక అరగంట ఉదయం, ఒక అరగంట సాయంత్రం నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక మంత్రాన్ని ఎంచుకుని జపం చేయండి అమ్మా. బద్దకించకండి. దానికోసం 5:30కి లేవాలి, 6:30కి కూర్చోవాలి, 7ంటికి చేయాలి, 9ంటికి 10ంటికి కాదు ప్రార్థనలు చేసేది. సాయంత్రం మళ్ళీ స్నానం చేయాలి, కనీసం మొహమైనా కడుక్కోవాలి, ఓ మూల కూర్చోవాలి. ఒక అరగంట జపం చేయలేమండి. ఆ ఫోన్ కట్టి పారేయలేమా? ఆ టీవీ చూడకుండా ఉండలేమా? చచ్చిపోతామా? అంత బిజీయా? ఒక అరగంట పొద్దున్న, అరగంట సాయంత్రం చేసి చూడండి. మీరు జపం చేసి చూడండి. ఈ జపం చేసిన జీవుడు ఫలితం పొందే మీకు చెబుతున్నాడమ్మా, అనుమానమే లేదు ఇక్కడ. నేను ఈ ప్రవచనాలు లేకుండా ఇంట్లో ఉంటే నా ఇల్లాలు సాక్షి 4 గంటలు పూర్తిగా జపంలోనే ఉంటాను నేను. ఏకాంతం, మౌనం, ధ్యానం. ఆవిడ కూడా మాట్లాడదు, ఏం సమస్య లేదు. ఫోన్ కట్టేయడమే, 4 గంటలు కట్టేయడమే. నేను ఫోన్ తెరిచి ఉంచేదే 8 గంటల లెక్క. మిగిలిన సమయంలో నా ఫోన్ తెరిచే ఉండదు. 9 నుంచి 12 ఉదయం, మధ్యాహ్నం 3 నుంచి 6, రాత్రి 7:30 నుంచి 9:30. ఈ 8 గంటలే తెరిచి ఉంటుంది. 16 గంటలు ఫోన్ మూసి ఉండడం వల్ల నేను షుగర్ లేకుండా, బీపీ లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఫోన్ అవసరమే, కానీ రోజు నిరంతరం మాట్లాడాల్సిన పని ఏం లేదండి. ఇక్కడ 16 గంటలు మూసి ఉంటుంది నా ఫోన్, 8 గంటలే తెరిచి ఉంటుంది. ఎప్పుడూ కార్యక్రమం పెట్టుకునే వాళ్ళ అవసరం నా అవసరం కాదు. అవసరమైతే మళ్ళీ చేసుకుంటారు, లేకపోతే మానేస్తారు. ఈ ధర్మాన్ని మనం ఖచ్చితంగా నిర్వర్తిస్తే భగవంతుడు ఎల్లవేళలా కాపాడతాడు. అది ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో జరిగిన విషయం.